రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఈ జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో మొత్తం 10,060 పోస్టులు ఈరోజు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. బికాస్ ఇట్ రిఫ్లెక్ట్స్ ద యూత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నిజంగా ఎంతో ఆస్పిరెంట్స్, దేర్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ టూల్ టు రన్ ఎన్ ఎకానమీ, టు రన్ ఎ సొసైటీ, అండ్ ఇట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం. ఎంతో మంది యువత భవితకు ఇది ఒక బాటగా మారింది. ఖచ్చితంగా ఒక ఎంప్లాయ్మెంట్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ టూల్ ఫర్ రన్నింగ్ ఎన్ ఎకానమీ, టు రన్నింగ్ ఎ సొసైటీ. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది, నిరుద్యోగులకు ఎంతో మేలు కలిగించింది. అలాగే అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న ఖాళీలు కూడా భర్తీ చేయాలని కోరుకుంటున్నాము. దేవాదాయ శాఖలో ఉన్న 104 ఈఓ పోస్టులు కూడా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాము. నారా లోకేష్ గారికి, ముఖ్యంగా విద్యా మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఇలాగే ఉగాది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి నిరుద్యోగులకు అండగా ఉండాలని కోరుకుంటున్నాము. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అందరూ పండగ చేసుకోవాలనే ఒక శుభవార్త ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత ఇంట్లో ఒక వెలుగు, ఒక ఏ దీపం ఎలాగైతే వెలిగించిద్దో ఈరోజు ఒక కుటుంబంలో ఒక ఉద్యోగం వస్తే వాళ్ళ కుటుంబం కూడా అలా వెలుగుద్దనే నిదర్శనానికి ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఇంట్లో కూడా ఒక దీపాన్ని తీసుకురావాలనే కాన్సెప్ట్తో నిరుద్యోగ యువత ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్ళిపోవాలి, అంతా కూడా ఉద్యోగాలతో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం బాగుండాలనే ముఖ్య ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ఆ రోజు యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామనే మాట ఏదైతే ఇచ్చారో దాన్ని ఈరోజు నిరూపించుకున్నారు. 10,060 ఉద్యోగాలు ఈరోజు రాష్ట్రంలో నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా నారా లోకేష్ గారికి ఈరోజు నిరుద్యోగులందరి తరఫున కూడా మేము థ్యాంక్స్ చెప్తా ఉన్నాము. ముందుగా లోకేష్ గారికి ఉగాది శుభాకాంక్షలు అండి. సీఎం చంద్రబాబు నాయుడు గారికి అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉగాది శుభాకాంక్షలు. అయితే బ్యాక్ టు బ్యాక్ నోటిఫికేషన్ అనేది రావడం చాలా అరుదు, కానీ ఈసారి వెంటనే ఇవ్వడం అనేది చాలా ఆశించదగ్గ విషయం. ముఖ్యంగా చెప్పాలంటే నేను గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నానండి. గత 2 years నుంచి గ్రూప్ 2 మీద ఉన్నాను. మొన్న జస్ట్ మిస్ అయింది. ఈసారి ఎంతో పర్ఫెక్ట్గా ప్లాన్తో మళ్ళీ కూర్చొని మళ్ళీ మా గ్రూప్ 2 స్థాయి అధికారిగా ఉండాలని చెప్పేసి నేను మళ్ళీ సాధన మొదలెట్టాను. ఈ నోటిఫికేషన్ అనేది మాకు చాలా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను.